వెల్కమ్ టు యూనివర్సిటీ ఆఫ్ సివిల్స్. విఆర్ ద బెస్ట్ ఐఏఎస్ అకాడమీ ఇన్ విశాఖపట్నం. మనం ముందు 3 పార్ట్లలో కూడా మనం జాగ్రత్తగా గమనించినట్టయితే పార్ట్ 1లో డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఎందుకు చేయాలి, గవర్నమెంట్ జాబ్స్ పక్క ఎందుకు చూడాలి, గ్రూప్ ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, సి అంటే ఏంటి, డి అంటే ఏంటి అన్న తేడాని విశదీకరిస్తూ మనం చూసాం మొదటి పార్ట్లో. రెండో వీడియోకి వచ్చేసరికి యూపీఎస్సీలో ఉండే సర్వీసెస్ ఏంటి, దాని తాలూకా కండిషన్స్ ఏంటి, ఎన్ని అటెంప్ట్లో కొట్టచ్చు, ఎంతమంది రాశారు అన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాం. మూడో పార్ట్లో యూనివర్సిటీ ఆఫ్ సివిల్స్ ఐఏఎస్ అకాడమీలో అసలు డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఎందుకు చదవాలి, అలాగే మిగతా ఉన్న రెగ్యులర్ కోర్సెస్ కానీ మిగతా కోర్సుల్లో ఎందుకు చదవాలి అన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాం. ఈ వీడియోలో మనం జాగ్రత్తగా గమనించి చూస్తే సిలబస్ ఆఫ్ యూపీఎస్సీని, స్ట్రాటజీని మనం ఎక్కువగా చూడగలుగుతాం. అసలు సిలబస్ ఎందుకు అంటే అసలు సిలబస్లో ఏమున్నాయి, అసలు ఏ స్ట్రాటజీ ఫాలో అయితే మనకి సివిల్స్ అనేది ఈజీగా క్రాక్ చేయొచ్చు అన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిద్దాం. జిఎస్ పేపర్ 1లో మనకు ఉండే సిలబస్ అంతా కూడా హిస్టరీ ఉంటుంది. అంటే ఎవరికైనా మనకి ఎప్పుడైనా ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలన్నా కూడా మనకి మొట్టమొదటిగా రావాల్సింది హిస్టరీయే. సో హిస్టరీ అర్థమైన తర్వాత మనం చూడగలిగే సబ్జెక్ట్ ఏంట్రా అని అంటే పోస్ట్ ఇండిపెండెన్స్, ఇండియా ఎలా కలిసింది, ఇండియా ఏ విధంగా కన్సాలిడేట్ అయ్యింది అన్న విషయాన్ని చూస్తాం. ఇండియా కన్సాలిడేషన్ తర్వాత వరల్డ్ హిస్టరీ చూస్తాం. అంటే ప్రపంచంలో ఏమేమి జరిగాయి ఆ టైంలో 18th సెంచరీ దగ్గర నుంచి అన్న విషయాన్ని చూస్తాం. దాని తర్వాత కొన్ని దేశాలు కొన్ని కాన్సెప్ట్లు తీసుకొచ్చాయి. కమ్యూనలిజం అని, సోషలిజం అని, రీజనలిజం అని, సెక్యులరిజం అని, క్యాపిటలిజం అని, మనమైతే మిక్స్డ్ ఎకానమీ అని చెప్పి అవి ఏంటి, దాని సంగతులు ఏంటి అన్న విషయాన్ని ఒక టాపిక్ కింద ఉండింది. దాని తర్వాత ఇవన్నీ మిగతావన్నీ కూడా సోషల్ ఇష్యూస్ అని అంటారు. అవి అయిపోయిన తర్వాత మనకి ఇంకా లాస్ట్ 10, 11, 12 బుల్లెట్ పాయింట్లో మన కంప్లీట్గా జియోగ్రఫీ అనేది పూర్తిగా ఉండిపోయింది అందులో. అంటే పేపర్ 1లో హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, వరల్డ్ హిస్టరీ, సోషల్ ఇష్యూస్, జియోగ్రఫీ. సో ఈ 4 టాపిక్లు అనేవి చదవాలి మనం. పేపర్ 2కి వచ్చేసరికి మనకి హిస్టరీ గురించి పూర్తిగా వచ్చిన తర్వాత అసలు ఎలా చట్టాలు వచ్చాయి, చట్టాలను ఎలా బేస్ చేసుకుని ముందుకెళ్లారు, ఏ విధంగా రాజ్యాంగం వచ్చింది, రాజ్యాంగంలో జరిగిన మార్పులు ఏంటి, ఎలక్షన్స్ ఏ విధంగా జరిగాయి, అలాగే మనం ఇందాక మాట్లాడుకున్న పేపర్ 1లో మాట్లాడుకున్న సోషల్ ఇష్యూస్కి ఎలా జస్టిస్ చేయబడింది, ఇక్కడ ఆ విధమైన జస్టిస్లు ఏం చేశారు, సివిల్ సర్వీస్ వాళ్ళు, సివిల్ సర్వెంట్లు ఏం చేస్తున్నారు, ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి అన్నది ఈ పేపర్లో ఉంటుంది. సో మనకి పేపర్ 2 అంతా కూడా కాన్స్టిట్యూషన్, పాలిటీ, గవర్నెన్స్, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటుంది. పేపర్ 3లో ఇండియన్ ఎకానమీ ఉంటుంది, దాని తర్వాత గవర్నమెంట్ బడ్జెటింగ్ ఉంటుంది, ఈ అగ్రికల్చర్ గురించి, అగ్రికల్చర్ టాపిక్స్ గురించి, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్ అండ్ బయోసిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ అనే టాపిక్స్ అనేవి మనకి జిఎస్ పేపర్ 3లో ఉంటాయి. పేపర్ 4 కంప్లీట్గా ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ అనేది 2013 దగ్గర నుంచి ఏర్పడిన ఒక కొత్త సిలబస్లో ఒక భాగంగా పేపర్ 4 అనేది మనకు ఉండడం జరుగుతుంది. సో టోటల్గా ఈ 4 జనరల్ స్టడీస్ పేపర్ కంప్లీట్గా చాలా పెద్దవండి. ఇందులో ఏ టాపిక్ నుంచి ఎక్కడి నుంచైనా క్వశ్చన్స్ అనేవి అడిగే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని మనం జాగ్రత్తగా ప్రిపేర్ అయినట్టయితే మనకి మ్యాక్సిమం, అంటే యాక్చువల్గా ప్రిపేర్ అవ్వాల్సింది ఎప్పుడు కూడా మెయిన్స్కే ప్రిపేర్ అవ్వాలి, ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వకూడదు. ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వడం అనేది తప్పు స్ట్రాటజీ. సో మెయిన్స్కి ప్రిపేర్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఒక టాపిక్ నుంచి ఆబ్జెక్టివ్ క్వశ్చన్ వస్తే దాన్ని ప్రిలిమ్స్ అంటాం, అదే టాపిక్ నుంచి ఒక డిస్క్రిప్టివ్ ఆన్సర్ వస్తే దాన్ని మెయిన్స్ అని అంటాం. సో మెయిన్స్లోనే ప్రిలిమ్స్ సిలబస్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. సో అందుకని ప్రిపేర్ అవ్వడం మొట్టమొదటిసారి ఎప్పుడు కూడా మెయిన్స్కి ప్రిపేర్ అవ్వడం అనేది ఉత్తమం. మెయిన్స్కి ప్రిపేర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ టాపిక్ నుంచి బిట్ వచ్చింది అనుకుంటే దాన్ని ఆబ్జెక్టివ్ ప్రిలిమ్స్ క్వశ్చన్ అంటాం, డిస్క్రిప్టివ్ క్వశ్చన్ వచ్చింది అనుకుంటే మెయిన్స్ అని అంటాం, అంతే తేడా. అయితే బెస్ట్ స్ట్రాటజీ సిలబస్ అది. సో బెస్ట్ స్ట్రాటజీ విల్ లీడ్ టు సక్సెస్. అసలు స్ట్రాటజీ అన్న వర్డే తప్పండి, ఎందుకంటే నా స్ట్రాటజీ నీకు సూట్ అవ్వదు, నీ స్ట్రాటజీ నాకు సూట్ అవ్వదు. సో స్ట్రాటజీ అన్న వర్డ్ ఏంట్రా అని అంటే ఏ విధంగా ఒక అతను ఫాలో అయ్యి, ఏ ప్రిన్సిపల్స్ మీద ఫాలో అయ్యి ఆయన తన సక్సెస్ని చేరుకున్నాడు అన్నది మనకి స్ట్రాటజీ తాలూకా అర్థం అనమాట. అయితే స్ట్రాటజీ అలా ఫాలో అయితేనే వస్తుందా అని అంటే ఆయనకున్న కండిషన్స్ ఎలా ఉన్నాయో, ఆయన తెల్లవారు 6 గంటలు ఎగ్గలుగుతాడు, లేదంటే సాయంత్రం 10 గంటల వరకు చదువుకోగలుగుతాడు, ఆయనకి అన్నీ ఉన్నాయి, అన్ని వెసులుబాట్లు కానీ ఇబ్బందులు లేని జీవితం అనుకోండి, ఆయనకు ఉండే స్ట్రాటజీ ఒక రకంగా ఉంటుంది. మీరు తెల్లవారులు వేస్తే కొన్ని పనులు చేయాలి, మీ స్ట్రాటజీ వేరే అవుతుంది, మీ టైం టేబుల్ మొత్తం మారుతాయి. అందుకని ఈ స్ట్రాటజీ అన్న వర్డ్ నేను తప్పంటానండి, ఎందుకంటే నా స్ట్రాటజీ మీకు సూట్ అవ్వదు, మీ స్ట్రాటజీ నాకు సూట్ అవ్వదు. ప్రతి ఒక్కరికి ఒకే స్ట్రాటజీ ఉంటే అందరూ అదే స్ట్రాటజీ ఫాలో అయిపోయి సక్సెస్ కొట్టేస్తారుగా. సో అలా ఉండదండి. సో దర్ ఇస్ నో వర్డ్ కాల్డ్ స్ట్రాటజీ అండ్ దట్ స్ట్రాటజీ విల్ గివ్ యూ సక్సెస్ అనేది తప్పు.
మీ ఓన్గా మీకు ఒక స్ట్రాటజీ ఫ్రేమ్ వర్క్ అనేది ఉంటుంది. నువ్వు దాంట్లోనే వెళ్తానే సక్సెస్ సాధించగలుగుతావు. అందుకని ప్రతి ఒక్కరి స్ట్రాటజీ యూనిక్కే. సో మన స్ట్రాటజీని మనం ఎలా తయారు చేసుకోవాలి అని అంటే, ఈ స్ట్రాటజీ తయారు చేసుకునే పద్ధతుల్లో నేను 7 మెథడ్స్ చెప్తాను, మీకు 7 స్టెప్స్ చెప్తాను. 7 స్టెప్స్ టు స్టిక్ ఆన్ ఫర్ సక్సెస్. సో 7లో వస్తుంది, స్టెప్స్లో వస్తుంది, స్టిక్ ఆన్లో వస్తుంది, సక్సెస్లో వస్తుంది. అంటే 4 ఎస్ఎల్ మీకు నేను చెప్తా ఇవాళ. ఇది ఫాలో అయితే మీరు ఒక స్ట్రాటజీ మీ ఓన్గా క్రియేట్ చేసుకోండి. లేదా అప్పుడు కూడా క్రియేట్ చేసుకోవడం మీకు సాధ్యపడకపోతే డోంట్ వరీ, కమ్ టు డైరెక్ట్లీ యూనివర్సిటీ ఆఫ్ సివిల్స్ ఐఏఎస్ అకాడమీకి రండి. మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మీకు ఎక్సెల్లో ఒక టైం టేబుల్ వేసి ఆ పేపర్ని ప్రింట్అవుట్ తీసి మరీ ఇస్తాం. డోంట్ వరీ, వీఆర్ హియర్ టు హెల్ప్ యూ అవుట్. సో స్టెప్ 1, నో యూపీఎస్సీ మెయిన్స్ అన్లెస్ యూ క్లియర్ మెయిన్స్. అంటే మీరు మెయిన్స్ ప్రిపేర్ అవ్వకపోతే మెయిన్స్కి వెళ్ళలేరు, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలంటే ప్రిలిమ్స్ అనేది క్లియర్ అవ్వాలి. అంటే క్లియర్ ప్రిలిమ్స్ అండ్ రైట్ మెయిన్స్ ఎగ్జామ్. ఒకవేళ ప్రిలిమ్స్ కానీ క్లియర్ చేయలేకపోతే ఆ సంవత్సరం అంతా కూడా ఇంట్లో కూర్చోవలసిందే. అందుకని ఎక్కడా కూడా ప్రిలిమ్స్ని కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ప్రతి 100 క్యాండిడేట్లో 5 మెంబర్స్ మాత్రమే మెయిన్స్కి వెళ్తారండి. అంటే ఈ 5 మంది ఎంత బాగా చదివారు, లేదంటే ఎగ్జామ్ తీరుతెన్నుల్ని ఎలా అర్థం చేసుకున్నారు అన్నది. అంటే మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటి అని అంటే, ప్రిలిమ్స్ని అర్థం చేసుకోవడం మొదటి స్టెప్. రెండో స్టెప్, ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అనేవి ఒక ఇంపార్టెంట్ గేమ్ చేంజర్. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రిలిమ్స్కి ముందే, ఎగ్జామ్కి ముందే 1 ఇయర్ తాలూకు కరెంట్ అఫైర్స్ అనేవి మనం చదవాలి. మీ సంవత్సర ప్రిపరేషన్లో 6 నెలల్లో మీరు జిఎస్ని, ఆప్షనల్స్ని కంప్లీట్గా ప్రిపేర్ అయి తీరాలి, అయిపోవాలి. లేదా 9 నెలల్లో మీ ప్రిపరేషన్ మొత్తానికి కూడా జనరల్ స్టడీస్ మెయిన్స్ పేపర్ 1, 2, 3, 4 కానీ ఆప్షనల్ కానీ ఖచ్చితంగా అయి తీరిపోవాలి. అంటే 6 నెలలు జనరల్ స్టడీస్ చదవండి, 3 నెలలు ఆప్షనల్ చదవండి, 9 నెలలు అయిపోయిందండి. 9 నెలలు అయిపోతే మిగిలిన ఉన్న టైంలో 6 నెలలు కూడా కరెంట్ అఫైర్స్ మీద, ఈ ప్రిలిమ్స్ టాపిక్స్ మీద మాత్రమే మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ప్రిలిమ్స్ టాపిక్స్ అన్నారు, ఇందాక లేదన్నారు. ప్రిలిమ్స్ టాపిక్ ఇన్ ద సెన్స్, మీకు మెయిన్ సిలబస్ అర్థమైతే దేని నుంచి బిట్ అడగచ్చు అన్న సంగతి మీకు అర్థమైతే ఆటోమేటిక్గా ఆ టాపిక్ని ప్రిలిమ్ టాపిక్ అని అంటాము. ఒకటి. రెండోది, లాస్ట్ 1 ఇయర్ ఏ ఇయర్కి అయితే మీరు 2023 ప్రిపేర్ అవుతున్నారు, 2022 దగ్గర నుంచి 23 వరకు, 2025 ప్రిపేర్ అవుతున్నారు, 2024 నుంచి 2025 వరకు, ఒక ఇయర్ ముందుకు వెళ్ళి ఆ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వాలి. దట్ ఈస్ ద రెండో పాయింట్. మూడోది, ఎప్పుడు గుడ్డెల్లి చేన్లో పడిపోయినట్టు ఎప్పుడు కూడా ఎగ్జామ్కి కరెంట్ అఫైర్స్ ఇవి అవి చదువుకొని వెళ్ళిపోవడం కాదండి. క్వశ్చన్ పేపర్ని ఏ విధమైన తీరుతెన్నుల్లో ఇచ్చాడు, ఏ విధానంలో క్వశ్చన్స్ని చూస్తున్నాడు అన్న సంగతి మనకు తెలియాలి అని అనుకున్నప్పుడు యూపీఎస్సి ఎన్డీఏ ఎగ్జామ్ కానీ, సిడిఎస్ ఎగ్జామ్ కానీ, ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ కానీ, ఇండియన్ స్టాటికల్ సర్వీస్ కానీ, జియోలాజికల్ సర్వీస్ కానీ, సిడిఎస్ ఎగ్జామ్ కానీ, అదర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ కూడా చాలా జరుగుతూ ఉంటాయి. వాటిల్లో ఉన్న క్వశ్చన్ పేపర్స్ని మన ఎవడు యూపీఎస్సి వాడు తన వెబ్సైట్లో పొందుపరుస్తూ ఉంటాడు ప్రతి ఎగ్జామ్ని. ఆ క్వశ్చన్ పేపర్స్ని డౌన్లోడ్ చేసుకొని ఆ క్వశ్చన్కి దగ్గరగా ఉన్న కొన్ని క్లోజ్ క్వశ్చన్స్ తీసుకొని దాని నుంచి ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చేమో, ఈ టాపిక్లు అడగచ్చేమో అంటూ మనం ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి. ఇది చాలా 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 ముఖ్యమైన విషయం. ప్రిలిమ్స్కి ఎగ్జామ్కి ముందు సుమారు 7,000 క్వశ్చన్లు ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా అయి తీరాలి. ఇలా చేయగలిగితే ఏమవుతుంది అని అంటే మనం ప్రిలిమ్స్ పాస్ అవ్వడం అనేది పెద్ద కష్టతరమైన పని కాదు. ఈ పాత క్వశ్చన్ పేపర్స్ అన్నీ మనం చూడడం వల్ల లేదు, మనకి స్టెప్ 1 మనం చూసుకున్నట్టయితే ఎంత ప్రిలిమ్స్ అనేది ఎంత ఇంపార్టెంటో, అలాగే స్టెప్ 2 మనం చూసినట్టయితే పాత క్వశ్చన్ పేపర్లు, అలాగే ఆ ఇయర్ జరిగిన సిడిఎస్సి కానీ, ఎన్డీఏ కానీ, ఎకనామిక్ సర్వీస్ కానీ, ఇంజనీరింగ్ సర్వీస్ కానీ, స్టాటికల్ కానీ, జియోలాజికల్ కానీ, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్స్ కానీ అన్ని చూసుకున్నట్టయితే అప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే స్ట్రాటజీ ఏదైతే మీరు తయారు చేసుకుంటారో మీకోసం, అది రైట్ స్ట్రాటజీ అవుతుంది. సో రైట్ స్ట్రాటజీ అని అంటే మనకి సూట్ అయ్యే విధంగా మనం ఒక టైం టేబుల్ వేసుకొని దాన్ని మనం ఫాలో అవుతామని, మనం బైండ్ అవుతామని మనకి మనం చెప్పుకొని ముందుకు వెళ్ళే దీన్ని మనం రైట్ స్ట్రాటజీ అని అంటాం, రైట్? సో టెస్ట్ బేస్డ్ స్ట్రాటజీ అని ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. ఏంటి టెస్ట్ బేస్డ్ స్ట్రాటజీ? స్టెప్ 4 అండి ఇది. టెస్ట్ బేస్డ్ స్ట్రాటజీ అంటే వి డోంట్ మీన్ టేకింగ్ ఏ పీరియాడిక్ ఎగ్జామ్ టు ఎవాల్యుయేట్ ప్రిపరేషన్. మన ప్రిపరేషన్ ఎలా ఉందో టెస్ట్ చేసేదాన్ని పీరియాడిక్ ఎగ్జామ్స్ అనరండి. ఎలా దాని రివర్స్. అంటే ఎలా అంటే మన ప్రిపరేషన్ టెస్ట్ చేసుకోవడం కోసం మనం ఎగ్జామ్ పెట్టుకుంటే దాన్ని టెస్ట్ బేస్డ్ స్ట్రాటజీ అంటారు. దీన్నే యూఓసి ఐఏఎస్ టెస్ట్ సిరీస్ మేము 2 విధాలుగా టెస్టులు లాంచ్ చేస్తున్నాం. ఒకటి బేసిక్,
అంటే మీకు టాపిక్ అయిపోగానే పలానా టాపిక్ ను చదువుకో, ఈ టాపిక్ మీద ఎగ్జామ్ పెడుతున్నాం, పలానా డేట్ లో ఎగ్జామ్ ఉంటుంది, పలానా దీంట్లో ఎగ్జామ్ ఉంటుంది అన్నది. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం చూసుకున్న తర్వాత, ఆ టాపిక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ఎగ్జామ్స్ అనేవి మనం రాస్తే దాన్ని బేసిక్ టైమ్స్ టెస్ట్ అని అంటాం. బేసిక్ టెస్ట్ అయిపోయిన తర్వాత అడ్వాన్స్డ్ టెస్ట్ అని ఉంటుందండి. అంటే మొత్తం అన్ని కలగా కలిపేసి క్వశ్చన్స్ని యూపీఎస్సి ఫార్మాట్లో ఏ క్వశ్చన్ నుంచి పడగలుగుతుంది అన్నది మా కంటెంట్ టీం, మా రీసెర్చ్ టీం వాళ్ళు డిజైన్ చేసిన క్వశ్చన్ పేపర్స్ని మీరు వీకెండ్స్లో కానీ లేదు అని అంటే ఫ్రైడే రోజు కానీ, మేము ఫ్రైడే అండ్ సండే మాత్రమే మాక్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తాం కాబట్టి ఆ రోజుల్లో వచ్చి మీరు ఆన్లైన్లోనే తీసుకోవచ్చు, ఆఫ్లైన్లోనైనా ఇన్స్టిట్యూట్కి వచ్చి రాయొచ్చు. అలా రాసినట్టయితే ఈ స్టడీ మెటీరియల్ కానీ టైం ఫ్రేమ్ వర్క్ కానీ పర్ఫెక్ట్గా కంప్లీట్ అవుతుంది. దీన్ని టెస్ట్ బేస్డ్ స్ట్రాటజీ అంటారు. యుల్ గెట్ ఏ ప్రాపర్ ఎగ్జామ్ ప్రాక్టీస్ వస్తుంది. వీ కెన్ అనలైజ్ యువర్ పెర్ఫార్మెన్స్, స్ట్రాంగ్ ఏరియాస్ ఏంటి, వీక్ ఏరియాస్ ఏంటి, ఆల్ ఓవర్ ఇండియా అంతా మా ఎగ్జామ్ తాలూకా స్ట్రాటజీ రన్ అవుతుంది. మా ఎగ్జామ్ తాలూకా సెంటర్స్ ఒక 57 ఉన్నాయి ఇండియా మొత్తం మీద. ఈ సెంటర్స్లో అన్నింటిలో కూడా ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఆల్ ఇండియా ర్యాంకింగ్ అనేది మేము ప్రొవైడ్ చేయగలుగుతాం. అప్పుడు మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారు, ఏ విధంగా థింక్ చేయడం వల్ల ఈ తప్పు జరుగుతుంది అన్నది 1-to-1 వెళ్ళి చెప్పడానికి ఒక అవకాశం ఉంటుంది. రైట్? సో ఫాస్ట్ లెర్నింగ్ త్రూ టెక్స్ట్ బుక్స్ అనేది యూ కెన్ లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ ద మాక్ ఎగ్జామ్స్ యాజ్ వెల్ యాజ్ దిస్ మెథడ్ ఈస్ మచ్ ఫాస్టర్ లెర్నింగ్ దాన్ టెక్స్ట్ బుక్స్. టెక్స్ట్ బుక్ కన్నా ద బెస్ట్ మెథడ్లో వెళ్తుంది ఇది. సో మీకు టెక్స్ట్ బుక్స్ నుంచి కూర్చొని టైం కన్నా ఈ ఈ టెక్స్ట్ బుక్లో ఇన్ని క్వశ్చన్సే పడవచ్చు అన్నది మేము అసైన్ చేయగలుగుతాం. ఎందుకంటే ఒకసారి అడిగిన క్వశ్చన్ మళ్ళీ అడిగేంత ఇది యూపీఎస్సీకి ఉండదండి. అంటే ఒకసారి అడిగేస్తే ఇంకోటి అడగడు కాబట్టి ఏదైతే అడగడో చదివితే సరిపోతుంది. అందుకని అది ఏదైతే అడిగాడో మీరు చెప్పలేరు అది స్టూడెంట్ కింద. కానీ ఎవరు చెప్పగలుగుతారు? ఒక ఫ్యాకల్టీ దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చూస్తారు కాబట్టి మాకు చెప్పగలుగుతారు. అందుకని మనం ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చదవాలి తప్పితే ఇట్ ఈస్ నాట్ ఇన్స్టిట్యూట్ ఇస్ రిక్వైర్డ్. ఇన్స్టిట్యూట్ ఎందుకు రిక్వైర్డ్ అంటే మీకు ఇంగ్లీష్ వస్తుంది కదండి, మీరు చదువుకోగలుగుతారు కదా, ఇప్పుడున్న అక్షరాలు మీకు కనిపించడం లేదా, ఇంగ్లీష్ రాదా? సో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు చదువుతారు, చదివితే అర్థమవుతుంది. అర్థమైతే ఇప్పుడు పాలిటీ బుక్కే ఉంది, లక్ష్మీకాంతం గారు రాసిన బుక్ ఉంది, ఆ బుక్ మొత్తం మనం చదివాం అనుకోండి, అది చదివి అది అర్థం చేసుకోవడానికి సుమారు 3 నుంచి 4 నెలలు పడుతుంది ఒక బెటర్ ఉన్న క్యాండిడేట్కి. లేదు కొంచెం డల్లెస్ట్ క్యాండిడేట్ అంటే 6 months పడుతుంది. అదే ఇన్స్టిట్యూట్కి వస్తే అది 1 monthలో కంప్లీట్ అవుతుంది. అంటే మనకు 6 నెలలు చేయాల్సిన 4 నెలలు చేయాల్సిన పని 1 monthలో చేయడం, ఆ చేయించగలగడం ఇన్స్టిట్యూట్ తాలూకా ప్రథమ లక్షణం. అందుకని ఇన్స్టిట్యూట్లో చదవాలి. లేదంటే నాకు సివిల్స్ కొట్టడానికి టైం ముందు ఒక 10 ఏళ్ళలో 7 ఏళ్ళలో తీసుకొని చదువుతానంటే అబ్బో చాలా మంచిది, అలా కూర్చొని చదువుకోవచ్చు, తప్పేం లేదు. రైట్? రోనంకి గోపాలకృష్ణ గారు ఆయన ఉన్నతంగా ఆయన ఇంట్లో కూర్చొని చదువుకున్నాడు, 11 ఏళ్ళు పట్టింది, కొట్టాడుగా. రైట్? అలా కూడా చదవచ్చు. నాకు 11 ఏళ్ళైనా పర్లేదంటే ప్రాబ్లం లేదు అని అనుకున్నప్పుడు. లేదు మనం కొట్టాలి, వేరంగా మనం సివిల్స్లోకి వెళ్ళాలి అని అనుకునేటప్పుడు ద బెస్ట్ వే టు గో ఫర్ ఇట్ ఏంటి అని అంటే, సో ఇన్స్టిట్యూట్లో ఏదైనా జాయిన్ అవ్వడం, వాళ్ళు చెప్పింది మిస్టేక్స్ లేకుండా ఫాలో అవడం. ఇది స్టెప్ 4. స్టెప్ 5 ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఎన్సీఆర్టీస్ ఏమేమి చదవాలి సార్? ఎన్సీఆర్టీస్ ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ తీసుకుందాం. 6th క్లాస్లో అవర్ పాస్ట్ 1 ఉంటుంది, 7th క్లాస్లో అవర్ పాస్ట్ 2, 8thలో అవర్ పాస్ట్ 3 1 అండ్ పార్ట్ 1 and 2 ఉంటుంది, 9th 10th 11. ఈ బుక్స్ అనేవి మీరు ఫాలో అవ్వగలిగితే హిస్టరీ అనేది మనకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వస్తుంది. దీన్ని ఎలా కనెక్ట్ చేయాలి, ఆ మధ్యలో ఏం జరిగిందన్న తర్వాత ఫ్యాకల్టీస్ చూసుకుంటారు. 6th నుంచి 12th వరకు ఉన్న జియోగ్రఫీ ఈ బుక్స్ అనేవి తీసుకోవాలి. 6thలో ది ఎర్త్ ఆర్ హ్యాబిటెట్, 7thలో అవర్ ఎన్వైర్న్మెంట్, 8thలో రిసోర్స్ అండ్ డెవలప్మెంట్, 9thలో కంటెంపరీ ఇండియా 1, 10thలో కంటెంపరీ ఇండియా 2, 11thలో ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ అండ్ ఫిజికల్ ఎన్వైర్న్మెంట్, అలాగే 12thలో పీపుల్స్ ఆఫ్ ఎకానమీ, ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జియోగ్రఫీ. ఇవి జియోగ్రఫీకి ఎన్సీఆర్టీలో చదవాల్సిన బుక్లు. అలాగే ఎకనామిక్స్కి వచ్చినట్టయితే 9thలో ఎకనామిక్స్ అందు ఒక బుక్ ఉంటుందండి, 10thలో ఎకనామిక్ డెవలప్మెంట్, 11thలో ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్, 12th మైక్రో మ్యాక్రో, అలా సప్లిమెంటరీ రీడింగ్ మెటీరియల్స్ ఎకానమీ, ఇంట్రడ్యూటరీ మ్యాక్రో ఎకనామిక్స్ అనేది బుక్ ఉంటుంది, అది కూడా చదవాలి. అలాగే పొలిటికల్ సైన్స్కి వస్తే డెమోక్రటిక్ పాలిటిక్స్ 1, 2, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్, పొలిటికల్ థియరీ, కంటెంపరీ వరల్డ్ పాలిటిక్స్, పాలిటిక్స్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ మనకి వర్కౌట్ అవుతుంది. సోషియాలజీకి వస్తే 11th క్లాస్లో బుక్, 12th క్లాస్లో 2 బుక్లు, ఇవి చదివితే సరిపోతుంది. సైన్స్కి వచ్చేసరికి 6th నుంచి 12th వరకు ఈ పర్టికులర్ బుక్స్ అనేవి చాప్టర్ వైజ్గా. 6thలో అన్ని చాప్టర్స్ చదవాల్సిన పని లేదు, చాప్టర్ 9 చదివితే సరిపోతుంది. 7thలో చాప్టర్ 7 వెదర్ క్లైమేట్ అడాప్షన్ ఆఫ్ యానిమల్స్, అది చదివితే సరిపోతుంది, అదే చాప్టర్ 9 కూడా. 8thలో అయితే చాప్టర్ 1, చాప్టర్ 5, చాప్టర్ 7, చాప్టర్ 18, చాప్టర్ 12. అలాగే 9thలో అయితే చాప్టర్ 14,
10th లో అయితే చాప్టర్ 14, చాప్టర్ 15, చాప్టర్ 16. బయాలజీకి వచ్చేసరికి 11th బుక్ మొత్తం చదవాలి. 12th బయాలజీలో యూనిట్ 10th ఒకటి చదవాలి, చాప్టర్ 13 ఒకటి చదవాలి, చాప్టర్ 14, చాప్టర్ 15, చాప్టర్ 16. ఇంతే. ఇవి చదివితే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అనేది మనకు అవుతుంది. అలాగని ఎన్సీఆర్టీ చూసుకుంటూ సీసీఆర్టీని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే సీసీఆర్టీ నుంచి కూడా అంటే మనం ఉదాహరణకి యావరేజ్ క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తున్నాయంటే సీసాట్ కూడా 200 మార్కులకు ఉంటుందండి. అంటే 80 ఇంటూ 2.5 200 మార్క్స్కి ఉంటుంది అనమాట. కాంప్రహెన్షన్ ఏమో 28, లాజికల్ రీజనింగ్ ఏమో 18, డేటా ఇంటర్ప్రిటేషన్ ఏమో 4, బేసిక్ న్యూమరసీ అండ్ క్వాంటిటేటివ్ అబిలిటీ 10. టోటల్గా ఒక 80 క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. సో దీన్ని కూడా అంత నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. సో పారెటో ప్రిన్సిపల్ అని ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. దీన్ని మేనేజ్మెంట్ థియరీలో ఎక్కువ వాడుతూ ఉంటారు. ఏంటి ప్రిన్సిపల్ అంటే మనం ఎంతైతే కష్టపడతామో 20% ఎఫర్ట్ ఏదైతే చూపిస్తామో, ఏదైతే మనం 20% పర్ఫెక్ట్గా మేనేజ్ చేయగలిగితే మిగతా 80% తాలూకు అవుట్పుట్ అది వస్తుంది అని చెప్తారు. సో 80 విచ్ కెన్ పుట్ ది ఎఫర్ట్ ఆఫ్ 20% ఏరియా, అంటే మెయిన్ ఏరియా ఏదైతే ఉందో దాని మీద 20% ఏరియా మనం పెట్టగలిగితే విచ్ కెన్ బ్రింగ్ 80% రిజల్ట్స్. అలాగా సివిల్స్లో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి అని అంటే ముందు ఏదైతే అవ్వలేదో ఆ సంగతి మనం తెలిస్తే ఆటోమేటిక్గా 80% రిజల్ట్ దాంట్ నుంచి వచ్చినట్టు. మీరు మొత్తం అంతా లక్ష్మీకాంతం గారి బుక్ చదువుకున్నారు అనుకుంది. ఎందుకంటే బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ యూపీఎస్సీ వన్స్ అ క్వశ్చన్ ఇస్ ఆస్క్డ్ ఇట్ విల్ నెవర్ బి ఆస్క్డ్. అది మళ్ళీ అడగడు. సో అందుకని ఏదైతే అడగలేదో, ఎందుకంటే 1956 దగ్గర నుంచి ఇప్పటివరకు ఎగ్జామ్ జరుగుతుంది అంటే సుమారుగా 71 సార్లు లేదనంటే సుమారు 65 సార్లు ఎగ్జామ్ జరిగింది ఇప్పటివరకు. అందులో చాలా సార్లు క్వశ్చన్ నుంచి బకెట్ ఇంకా తోడిన తర్వాత ఇంకేముంటుందండి అందులో, అలాగా అయిపోయి ఉంటాయి అందులో క్వశ్చన్స్ కూడా. అండ్ ఇంక ఏం మిగిలిపోయింది అన్నది మనం చదవగలిగితే యూ కెన్ బ్రింగ్ 80% రిజల్ట్స్. దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు ఫాలో. అంటే వీటిని ఉపయోగించుకొని, ఈ 7 స్టెప్స్ని ఉపయోగించుకొని మీరు కానీ ఒక ఓన్ స్ట్రాటజీ ప్రిపేర్ చేసుకోగలిగితే విచ్ విల్ హెల్ప్స్ యూ టు ఇంక్రీజ్ యువర్ పెర్ఫార్మెన్స్ అండ్ విచ్ విల్ హెల్ప్ యూ టు గెట్ అ ర్యాంక్. రైట్? ఐ హోప్ this makes some understanding regarding the strategy. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ కానీ కాన్సెప్ట్ కానీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ కొట్టండి, ఒక సబ్స్క్రైబ్ కొట్టండి. కంటెంట్ కోసం universityofcivils.blogspot.comకి వెళ్ళండి. మా వెబ్సైట్ కూడా చూడండి. టెలిగ్రామ్ ఛానల్ UCIS Vizag 1 విజిట్ చేయండి. బోల్డ్ అంత కంటెంట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.